ఎస్ వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవోదయ, సైనిక్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ VZMని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. సో యాప్ లింకు అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో సింప్లిఫికేషన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసుకుంటూ వస్తున్నానండి. సో ఆల్రెడీ ఇప్పటివరకు ఒక 40 క్వశ్చన్స్ చెప్పాను. సో 41 నుంచి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ చూద్దాం. సో ఇది ప్రాక్టీస్ సెట్స్గా మనం సాల్వ్ చేస్తున్నాము. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటి అని చెప్పేసి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్వశ్చన్ చూడండి ఒకసారి. 32 ఈజ్ డివైడెడ్ బై 1/2 ఆఫ్ 8 ప్లస్ 1/4 ఆఫ్ 1 and 1/2. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటని చెప్పేసి అడిగి క్రింద 4 ఆప్షన్స్ వచ్చాయి. సో మనం జనరల్గా అయితే ఈ సింప్లిఫికేషన్స్కి వచ్చేసరికి వి బాడ్ మాస్ అనే రూల్ ఒకటి వాడుకోవాలి. సో వెనిక్యులం, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో వెనిక్యులం లేదు, బ్రాకెట్ లేదు, కానీ ఆఫ్ ఉంది. నెక్స్ట్గా ఆఫ్ ఇక్కడ చూడండి 2 టైమ్స్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ని సాల్వ్ చేద్దాం. సో ఆఫ్ అంటే ఏంటి సార్? ఆఫ్ అంటే మనం ఇక్కడ అనదర్ ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్గా తీసుకుందాం. అంటే ఆఫ్నే ముందు చేయాలి, ఓకేనా? సో ముందు ఈ ప్రాసెస్సే చేయాలి. ప్లస్ 1/4 ఆఫ్ తీసేసి ఇంటూ పెట్టేసుకొని 1 and 1/2ని మనం ఇచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇంప్రాపర్గా మార్చుకుందాం. 2 1 2 ప్లస్ 1 3/2, ఓకేనా? సో ఆఫ్ అంటే మనకి ఇంటూ కదన్నా. సో 1/2 ఇంటూ 8. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 1 2 4 క్యాన్సిల్, లేదా 8 ఆఫ్స్ ఒక 4 ఎలా అయినా మీరు అనుకోవచ్చు. అంటే దీని వాల్యూ 4. ఈ ఆఫ్ వాల్యూ 4. 1/2 ఆఫ్ 4, 8లో ఆఫ్ ఎంత అంటే 4, ఓకేనా? 32 ఈజ్ డివైడెడ్ బై 4 ప్లస్ ఇక్కడ చూడండి ఆఫ్ చేసేసరికి 2 ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్గా వచ్చింది. 2 ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ చేయాలి, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. అంటే 1 into 3 3/4 into 2 8, 4 2 8. సో ఇక్కడ మరి డివిజన్ చేసామనుకోండి. 4 టేబుల్లో 32 ఎక్కడ వస్తుందండి చెప్పండి? 4 టేబుల్లో 32 ఎక్కడ వస్తుంది? 4 8 డివిజన్ చేసి ప్లస్ 3/8. సో దీన్నే మనం ఎలా చెప్పుకుంటాం సార్ అంటే చూడండి, 8 8 64 ప్లస్ 3 67, 67/8. మరలా దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మారిస్తే 8 and 3/8గానే వస్తుంది. అదేంది 8 8 64 అయిపోగా ఇంకా 3 మిగులుతుంది. 64 అయిపోగా 3 మిగిలిందంటే 67, 67/8. సో దాన్నే మనం మార్చేసుకున్నాం ఇలా. సో ఇదిగోండి. సో దీన్నే ఎప్పుడైనా సరే 8 + 3/8ని మనం ఓకేనా ప్లస్ ఉండేటప్పుడు 8 and 3/8గా కూడా మార్చేయవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకు సార్ అంటే 8 8 64, 64 3 యాడ్ చేస్తే 67. సో ఇలా చూసుకుని 8 8 64, 3 యాడ్ చేస్తే 67, ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందన్న? డి. డి ఈజ్ అవర్ ఆన్సర్. నోట్ చేసుకోండి, వీడియో పాస్ చేసుకొని. సో ఈ రూల్ రావాలి మీకు. వెనిక్యులం, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 42nd క్వశ్చన్. 42 చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. 48 ప్లస్, ఇది ప్లస్ కాదమ్మా, ఇక్కడ డివిజన్ పడాలి ఏమ్మా, ఇక్కడ డివిజన్ రావాలి. 48 ఈజ్ డివైడెడ్ బై 1/3 ఆఫ్ 18 మైనస్ 5 into 12 ఈజ్ డివైడెడ్ బై 3 ప్లస్ 1 and 1/2 ఆఫ్ 18. సో ఫస్ట్ ఇందులో ఏం చేయాలమ్మా? సో చెప్పండి. వెనిక్యులం. వెనిక్యులం లేదు. వెనిక్యులం అంటే బారు. సో మనకు ఉన్నది వి బాడ్ మాస్ కదా. వెనిక్యులం లేదు. బ్రాకెట్ ఉందా? లేదు. ఆఫ్ ఉందా? ఎస్ ఉంది. ఎక్కడెక్కడ ఉందండి ఆఫ్? ఇవ్వండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ముందు ఆఫ్ సాల్వ్ చేసేద్దాం, ఇక్కడే చేసేద్దాం. ఆఫ్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ చేసినట్టుగా. సో 1/3 ఆఫ్ 18 అంటే ఇక్కడ ఇంటూ ఉందనుకుంటే 3 1 3 6 క్యాన్సిల్. సో 1 6 6 ఇది. 48 ఈజ్ డివైడెడ్ బై 6. రిమైనింగ్ అలానే రాసేద్దాం. 5 into 12 ఈజ్ డివైడెడ్ బై 3, ఓకేనా? ప్లస్ మళ్ళీ ఇది ఆఫ్ ఉంది కదమ్మా. సో ఈ ఆఫ్ కూడా సాల్వ్ చేయాలి కదా మనం ఫస్ట్. 1 and 1/2 ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్, ఓకే? దీన్ని ఇంప్రాపర్గా మార్చుకుంటే 2 1 2 ప్లస్ 1 3/2 ఆఫ్ 8. ఆఫ్ అంటే 8, ఆఫ్ అంటే ఇంటూ పెట్టేసి 8 వేద్దాం. 2 1 2 4 క్యాన్సిల్. సో 3 4 12, 3 4 12. నెక్స్ట్ ఏం చేద్దాము? డివిజను.
సో డివిజన్ సాల్వ్ చేయాలి. చూడండి ఇక్కడ ఒక డివిజన్ ఉంది, అలానే ఇక్కడ కూడా డివిజన్ ఉంది. ఓకేనా. 6 టేబుల్లో 48, 6 టేబుల్లో 48 ఎక్కడ వస్తుంది? 6 8 జార్ 48 డివైడెడ్ బై 6 అంటే 6 టేబుల్లో 48 ఎక్కడ వస్తుందండి? 6 8 జార్ మైనస్ 5 ఇంటూ 12 డివైడెడ్ బై 3, 3 టేబుల్లో 12 ఎక్కడ వస్తుందంటే 3 4 జార్. ఓకేనా, ప్లస్ 12. ఇప్పుడు చూడండి 8 మైనస్, సో డివిజన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ కదా. సో ఇవ్వండి ఈ 2 నెంబర్స్ మధ్యలో ఉంది మల్టిప్లికేషన్. 5 4 జార్ 20 ప్లస్ 12. సో పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ఇప్పుడు వేరువేరుగా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఉండేది ఎడిషన్ కదా. సో ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఎవరు? 8 ప్లస్ 12, 8 ప్లస్ 12 మైనస్ 20, 8 ప్లస్ 12 20 మైనస్ 20, 20 నుంచి 20 క్యాన్సిల్ అయిపోతే 0. సో 0 ఈజ్ అవర్ ఆన్సర్. 0 అనేది మన ఆన్సర్ అవుతుంది. చెక్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. ఆఫ్ అంటే సో అనదర్ ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్గా తీసుకోండి. ఓకేనా. సో యాక్చువల్గా లో తెలుగులో అయితే 18లో 1/3 ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అనమాట అది. అర్థమైందా? సో అలానే ఇక్కడ కూడా 1 and 1/2 ఆఫ్ 8 అంటే 8లో 1 and 1/2 పార్ట్ ఎంత అని అర్థం. ఓకేనా. మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్గా తీసుకొని చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? డివిజను, నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ ఫైనల్లీ సబ్ట్రాక్షన్. ఓకే, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 43 చూడండి ఒకసారి. ఎస్, 4 ఇంటూ 3/4 ఆఫ్ 16 మైనస్ 3/4 ఇంటూ 2/5 ప్లస్ 3/5 ఆఫ్ 2. ఒకసారి క్వశ్చన్ మనం రెక్టిఫై చేసుకుందాం, ఎందుకని మిస్టేక్ వచ్చింది అనుకుంటే ఇబ్బంది పడిపోతాం. 4 ఇంటూ 3/4 ఆఫ్ 16 మైనస్ 3/4 ఇంటూ 2/5 ప్లస్ 3/5 ఆఫ్ 2 సరిపోయిందండి. దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలండి? ఆఫ్. ఓకేనా. ఇందులో ఎందుకంటే మనకి వెనిక్యులం లేదు, బ్రాకెట్ లేదు కాబట్టి ఆఫ్, వి బాడ్ మాస్ ఇలా రాస్తున్నాను చూడండి. సో ఆఫ్ ఇక్కడ ఉందండి, ఆఫ్ ఇక్కడ కూడా ఉందండి. ఆఫ్ ఆఫ్ అంటే ఇంటూ కదమ్మా. 4 1 జారు 4 4 జార్ క్యాన్సిల్, 3 4 జార్ 12, 4 ఇంటూ 3 4 జార్ 12 మైనస్ 3/4 ఇంటూ 2/5 ప్లస్ మరలా ఇక్కడ ఆఫ్ ఉంచండి, 3/5 ఆఫ్ 2 అని ఉంది. సో ఇక్కడ కూడా ఇంటూ చేసుకుంటే ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 3 2 జార్ 6/5. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సరే ఇక్కడ ఎక్కడ డివిజన్ లేదండి. సో నెక్స్ట్ ఎవరు ఉంటారు? మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మల్టిప్లై చేద్దాం. 4 12 జార్ 48. అలానే ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్స్ మధ్యలో మల్టిప్లికేషన్ ఉండేటప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు, అవ్వకపోతే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేసేసుకుంటాం. కానీ ఇక్కడ 2 1 జారు 2 2 జార్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 1 జారు 3/2 5 జార్ 10 ప్లస్ 6/5. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా ఉందండి? ఒక నెంబర్ ఉంది, 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అయినా పర్వాలేదు, దీన్ని మనం ఫ్రాక్షన్గా మార్చేద్దాం. ఓకేనా. సో ఫ్రాక్షన్స్ మధ్యలో ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఉంటే డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి వీటికి ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి? 5 10 ఉన్నాయి కదా, 1 వదిలేయండి ఇంకా. సో 10 ఎల్సిఎం ఎందుకు సార్ అంటే 5 టేబుల్లో 10 వస్తుంది కాబట్టి. సో 10 48 జార్ చేసేసుకుంటే చాలు. 10 48 జార్ 48 ఎందుకు సార్? 1 10 జార్ 10 కాబట్టి 48 10 జార్ చేయాలి. మరలా 10 టేబుల్లో 10 ఎక్కడ వస్తుందంటే 10 1 జార్ కాబట్టి 3 1 జార్ 3 చేయాలి. ప్లస్ 5 టేబుల్లో 10 ఎక్కడ వస్తుందంటే 5 2 జార్ కాబట్టి 6 2 జార్ చేయాలి 12. సో ఇప్పుడు చూడండి, సో 480 ప్లస్ 12, 480 ప్లస్ 12 ఈ రెండు పాజిటివ్ నెంబర్స్, దాని నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేసి బయట చేయాలి. 480కి 12 యాడ్ చేస్తే 492 అంతే కదమ్మా. 80కి 12 యాడ్ చేస్తే 92 మైనస్ 3/10. సో 92 నుండి 3ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి 89 కదమ్మా, 489/10. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చేసుకుందాం. సో 10 టేబుల్లో 480 వస్తుంది. ఎక్కడ? 10 48 జార్ 480, ఇంకా 9 మిగిలిపోతుంది కాబట్టి 9/10. కొద్ది టఫ్గా అనిపిస్తుంది క్వశ్చన్, కొద్ది టఫ్గా అనిపిస్తుంది. ఓకేనా, అయినా చెయ్యొచ్చు. ఫస్ట్ ఏం చేసాము? ఆఫ్, తర్వాత డివిజన్, డివిజన్ లేదు కాబట్టి మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఎడిషన్, ఫైనల్లీ సబ్ట్రాక్షన్. కొద్ది ప్రాపర్గా చూసుకోండి. మీకు ఫ్రాక్షన్స్ పైన ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి ఎలా ఐడియా ఉంటేనే మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు.
ఓకేనా. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్రాక్షన్స్లో నేర్చుకోవాలి. వస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ మనం సింప్లిఫికేషన్స్లో సాల్వ్ చేయగలుగుతాం. నోట్ చేసుకోండి, మరో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో అనదర్ క్వశ్చన్ 44 చూడండి. ఎస్, చూసారా, అంతా ఫ్రాక్షనల్గానే ఉన్నాయి, అంతా ఫ్రాక్షన్స్గానే ఉన్నాయి. 1/5 ప్లస్ 1/3 ఇంటూ 1/2 మైనస్ 1/3 ప్లస్ 3 ఇంటూ 1/2 మైనస్ 1/4. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. సో మనకున్న రూల్ ఏంటంటే వెనిక్యులం బ్రాకెట్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి, స్మాల్ బ్రాకెట్. ఇదిగోండి ఇక్కడ ఉంది స్మాల్ బ్రాకెట్. ఎవరమ్మా ఇది, 1/2 మైనస్ 1/4. 1/2 అంటే హాఫ్ అమ్మ, 1/4 అంటే క్వార్టర్. సో హాఫ్ నుండి క్వార్టర్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా క్వార్టర్ ఉంటుంది, దాన్ని అలా మనం మాట్లాడుకోవాలి. అర్థమవుతుందా? లేదు సార్ ఇలా చేయను అనుకుంటే ఈ రెండింటికి ఎల్సిఎం 4 అవుతుంది. 2 టేబుల్లో 4 ఎక్కడ వస్తుందంటే 2 2s కాబట్టి 1 2s. అలానే 4 టేబుల్లో 4 ఎక్కడ వస్తుందంటే 4 1s కాబట్టి 1 1s. సో 2 మైనస్ 1 1/4. సో దీని వాల్యూ 1/4. అదే కదా చెప్పాను, హాఫ్ నుండి క్వార్టర్ తీసేస్తే ఇంకా క్వార్టర్ ఉంటుంది. ఓకేనా. 1/2ని హాఫ్ అంటారు, 1/4 పార్ట్ని క్వార్టర్ పార్ట్ అంటాం. సో ఈ క్వార్టర్ డబుల్ 1/2 అనమాట, హాఫ్. సో దీని వాల్యూ 1/4. చూడండి, 1/5 ప్లస్ 1/3. సో ఎప్పుడైనా సరే బ్రాకెట్కి ఈ నెంబర్కి మధ్యలో ఏమీ లేదు అంటే ఇంటూ అని చదవాలి. 1/3 ఇంటూ 1/2 మైనస్ 1/3 ప్లస్ 3 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది, 1/4 కదమ్మా వచ్చింది. సో ఇప్పుడు ఇంకో స్టెప్ రాస్తున్నాం. 1/5 ప్లస్ 1/3 ఇంటూ 1/2 మైనస్ 1/3. ఇప్పుడు చూడండి 3 ఇంటూ 1/4. సో ఒక నెంబర్ని ఫ్రాక్షన్ ఇంటూ చేస్తే 3 1s 3/4. ఓకేనా, అంతే, 3 1s 3/4. నెక్స్ట్ ఇప్పుడు మరలా ఏం చేయాలి, ఈ స్మాల్ బ్రాకెట్, దీన్ని మనం కర్లీ బ్రాకెట్ అంటాము. ఈ కర్లీ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. కర్లీ బ్రాకెట్లో ఎవరున్నారు, ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్స్ మధ్యలో ఎవరున్నారు, ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది. కాబట్టి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉండేటప్పుడు ఏం చేయాలి, డినామినేటర్స్ ఈక్వల్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. సో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 2 3 4కి ఎల్సిఎం అమ్మ, 2 3 4కి ఎల్సిఎం నాన్న. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 1s, ఇది క్యాన్సిల్ అవుతుంది, 2 2s, 2 3s 6, 6 2s 12 ఈజ్ అవర్ ఎల్సిఎం. ఓకేనా. 1/5 ప్లస్ 1/3 ఇంటూ 12 అనేది ఎల్సిఎం. ఓకేనా, ఇది కర్లీ బ్రాకెట్ కదా. ఇప్పుడు ఎలా చేస్తాము, 2 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది, 2 6s కాబట్టి 1 6s మైనస్ 3 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది, 3 4s కాబట్టి 1 4s ప్లస్ 4 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది, 4 3s కాబట్టి 3 3s. ఓకే, సో మరో స్టెప్ రాస్తున్నాను, ఇటువైపు రాసేనా, సింపుల్గా ఉంటుంది. 1/5 ప్లస్ 1/3 ఇంటూ, సో ఇక్కడ చూడండి 6 నుంచి 4 క్యాన్సిల్ అయిపోతే 2 2 ప్లస్ 9 11. లేదు సార్ మనం జనరల్గా చేసుకుందామంటే 6 9 యాడ్ చేస్తే 15 వస్తుంది, 15 నుండి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 11. ఓకేనా. సో 1/5, ఇప్పుడు ఈ బ్రాకెట్ కూడా తీసేయాలి కదా, సో ఇంటూ చేద్దాం. 1 11s 11/3 12s 36 అమ్మ, చాలా పెద్ద నెంబర్ వచ్చేసింది చూసారా. సో ఇప్పుడు 1/5 ప్లస్ 11/36 అంటే ఇప్పుడు డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డినామినేటర్స్గా ఎవరు వచ్చారు, 5 36 వచ్చాయి. మరి 5కి 36కి ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే ఆ 2 నెంబర్స్ని ఇంటూ చేయడమే ఎల్సిఎం. ఎందుకంటే 5 ప్రైమ్ నెంబర్, 36 అనేది కాంపోజిట్ నెంబర్. ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయలేము. అప్పుడు ఈ 2 నెంబర్స్ కూడా కో ప్రైమ్స్ అయిపోతాయి, ఒకే టేబుల్లో రాలేదు కదా. ఓకేనా. 5 36s చెప్పండి, 5 36s 5 6s 30, 5 3s 15 కాబట్టి 180 అన్న. ఈ 2 నెంబర్స్ ఇంటూ చేస్తే 180. సో వీటి యొక్క ప్రోడక్టే వీటి ఎల్సిఎం. 5 టేబుల్లో 180 ఎక్కడ వస్తుందంటే 5 36s కాబట్టి 136s 36 ప్లస్ 36 టేబుల్లో 180 ఎక్కడ వస్తుందంటే, సో 36 5s కాబట్టి 5 11s 55. 36కి 55 యాడ్ చేసేయండి, 6 5 11, 1 క్యారీ అవుతుంది, 91/180 ఉందా ఆప్షన్స్లో? ఎస్, ఇక్కడ ఉందండి. చూడండి ఒకసారి, కొద్ది క్రిటికల్గా అనిపిస్తాయి క్వశ్చన్స్, కాకపోతే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఈ స్మాల్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి, దాన్ని 3తో ఇంటూ చేయాలి, అప్పుడు ఈ కర్లీ బ్రాకెట్ వస్తుంది. ఈ కర్లీ బ్రాకెట్లో ఉన్నదానికి మళ్ళీ సాల్వ్ చేయాలి, మరలా 1/3తో ఇంటూ చేయాలి.
సో మళ్ళీ ప్లస్ ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది 1/5 ప్లస్ ఆ నెంబర్ని కూడా ఆ నెంబర్ ఎంత వస్తుంది 11/36 ఆ రెండింటిని కూడా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. ఫ్రాక్షన్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయడం వస్తేనే ఈ క్వశ్చన్స్ను సాల్వ్ చేయగలవు. అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ రావాలి. సో చూసుకోండి ఒకసారి క్వశ్చన్ని. ఓకే, నోట్ చేసుకోండి.